హలో బ్యాచిలర్ బ్రోస్. టుడే మనము వంకాయ గ్రేవీ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కడాయిలోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసవులు, జీలకర్ర, మెంతి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఆనియన్ వేసి బాగా వేపుకోవాలి. ఈ ప్రాసెస్లోనే జింజర్ గార్లిక్ ఒక గ్లాస్లోకి వేసుకొని స్మాష్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు వాడింది కాబట్టి నేను మిడిల్లో వేస్తాను. అదే ఫ్రెష్ కరివేపాకు అయితే స్టార్టింగ్లోనే వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని లైట్గా సాల్ట్ వేసి మూత అనేది క్లోజ్ చేసి బాగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు బాగా స్మూత్గా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్టు వేసి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి, లైట్గా గరం మసాలా వేసుకోవాలి. మనకి కారం సరిపోదు అనుకుంటే కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే సరిపడంత సాల్ట్ వేసుకొని లైట్గా వాటర్ వేసి ప్లేట్ క్లోజ్ చేసుకొని అలా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఫైనల్గా లైట్గా కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వంకాయ గ్రేవీ